ఉన్నారనేది కూడా చూస్తున్నాం. ఆడ మగ చిన్న పిల్లలు కూడా ఈ ఈవెంట్ కి రావడం జరిగింది. పోలీసుల భారీ బందోబస్తు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా భారీ బందోబస్తు నడుమ ఈరోజు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఒకవైపు ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఒకవైపు అంబులెన్స్, అలానే ఇటు చూడొచ్చు మనకు అంబులెన్స్ కూడా ఇప్పుడు వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఫైర్ ఇంజిన్ ని కూడా ఇక్కడ దగ్గరలో అయితే ఉంచడం జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి దాదాపుగా 17 గేట్లు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓజీకి సంబంధించి అభిమానులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అభిమానులకు అన్ని ఏర్పాట్లను కూడా జరగడం కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు వేల సంఖ్యలో అయితే ఎల్బీ స్టేడియం కి రావడం జరిగింది. చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా కళ్యాణ్ బాబు అన్న ఏ విధంగా అరుపుల్లో వాళ్ళ అభిమానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సుజిత్ ఎవరండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అద్భుతంగా సినిమాని రూపొందిస్తారు, రిలీజ్ చేస్తారు. అది మాకు నమ్మకం ఉంది. తమన్ ఎవరు తమన్? అంతకుముందు నందమూరి తమన్, ఇప్పుడు కొనిదల తమన్. అద్భుతంగా బీజేఎం ఏంటి, మ్యూజిక్ ఏంటి, అన్ని విధాలుగా కూడా ఆయన ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా అమ్మాయిలకి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తారని మాకు నమ్మకం ఉందండి. చూడొచ్చు అభిమానులు మాత్రం వేల సంఖ్యలో అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ రామదాస్ ఇంకొకటి మనం చెప్పుకోవాలి. కోనసీమ, కేరళ ఇలా ఒక్కటి కాదు, బెంగళూరు నుంచి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే అభిమానులు వేల సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ ఈ అభిమానులు మాత్రం దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు అండి. మేము ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాం, కేబిహెచ్పీలో ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నారు, ఏర్పాట్లు చూసుకుంటున్నారు దగ్గరుండి. ఓజీ సినిమాని కూడా మీరే హిట్ చేసేటట్టు ఉన్నారు. ఎంత ఇష్టం అసలు? ఓజీ సినిమా ఆల్రెడీ హిట్ పడింది. మేము ఇంకా 25న రిలీజ్ ఈవెంట్ లో ఆల్రెడీ ఊచకొత్తకు వస్తాం థియేటర్లలో. థియేటర్ యాజమాన్యం కూడా ఆల్రెడీ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకున్నారు కింద అభిమానులు తట్టుకోలేక. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా. సో అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాల్లో ఆయనకు సంబంధించిన సినిమాలో పాటలు పాడారు కదా, మరి ముఖ్యంగా ఈ ఓజీ సినిమాలో కూడా ఒక పాట పాడారు. అది ఎలా ఉండబోతుంది ఏంటి మరి? మొన్న పాడిన పాట అది థియేటర్ లో మాట్లాడాలి అవన్నీ. మా ఆల్రెడీ మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారికి సుజిత్ ఒక అభిమాని, అతనికి తెలుసు మాకేం కావాలని. ఆ రీతిలోనే కళ్యాణ్ గారి సినిమా సుజిత్ గారు మాకు ఇవ్వబోతున్నారని మేము ఆశిస్తున్నాం. చూడొచ్చు అభిమానులు మాత్రం ఇక్కడికి వేల సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భవానీ మాలలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇష్యూ కూడా చెక్ పోస్ట్ నుంచి వచ్చాం. అంటే అభిమానమా లేకపోతే అభిమానం రాజకీయ పరంగా వచ్చామండి. అంటే రాజకీయ పరంగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? మూవీ పరంగా ఏం చెప్తారు ఆయన? రాజకీయ పరంగానే మూవీ కానీ సరే ఆయన అభిమానం. మేము ఆయన ఎట్లా అయినా ఉన్నా సరే, ఎట్లా ఏ పొజిషన్ ఉన్నా సరే మేము ఆయన గురించి అభిమానంగా వచ్చాం. స్వామి రాజకీయ పరంగా తెలంగాణలో కూడా చాలా ఓటు బ్యాంక్ ఉందండి. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా ఓటు బ్యాంక్ ఉంది. రాజకీయ పరంగా మన తెలంగాణలో కూడా పోటీ చేస్తే మంచిదని ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ వీర అభిమానిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మూవీ అయితే సూపర్ హిట్ అండి, ఏం డోకా లేదు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అవుట్పుట్. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా కోరుకుంటున్నాము. అంటే ఇక్కడ ఇంత వేల సంఖ్యలో అభిమానులు ఇక్కడికి రావటం జరిగింది. ఊహించారా? అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంత అభిమానులు ఆడ మగ తేడా లేకుండా చాలా చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్ ఇండియా రాజకీయ స్టార్ అండి. పవన్ కళ్యాణ్ కోసం దేశం గురించే కాదు ప్రపంచాలు ఖండాలు దాటి కూడా వచ్చే అవకాశం ఉంటది అని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి. సో ఏం చెప్తారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మూవీ ఏ రేంజ్ లో ఉండొచ్చు? అది ఊహించుకుంటేనే ఒక చరిత్రలో ఉంటదండి. పవన్ కళ్యాణ్ చూడడానికి కోసం ఇక్కడికి వచ్చామండి మేము కేవలం.
మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట కూడా పాడారు. సో దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఏం చెప్తారు? ఆల్రెడీ అతను పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ పాట కోసం వెయిట్ చేస్తున్నాం మేము. వెయిట్ చేస్తున్నారు. ఆ. మరి ఇక్కడికి ఈరోజు రాబోతున్నారు అంటూ కూడా ముందు వరకు కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన రావట్లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆయన రావట్లేదు అన్నందుకు కొంచెం నిరాశ చెందారా? అదే చూడాలి మేడం, అందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. మరి కొద్ది కాసేపట్లో తెలుస్తుంది కదా ఏ విషయం అనేది. సో పోలీసుల భారీ బందోబస్తు కూడా భారీ బందోబస్తు నడుమ అయితే ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. చాలా మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు?